ఇంకా కూడా మీరు గుసగుస పెడతా నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకో మరి పొమ్మంటే పోతా. రెండే నిమిషాలు ఒడగొడతా. ఒక క్లారిటీ కావాలి. ఈరోజు ప్రభాకర్ కూర్చో. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వం కావాలని చెప్పి దాదాపు 32 మంది అభ్యర్థులుగా అప్లికేషన్ పెట్టుకున్నారు. 32 మంది అభ్యర్థులు ఉద్యమకారులు కావచ్చు, పార్టీ మారిన వాళ్ళు కావచ్చు, అనేక రకాల మంది మాకు అభ్యర్థి ఈ విలేకరుల కూర్చున్న కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నేను ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. మరి పార్టీలోకి వెళ్ళి పొమ్మన లేక పొగబెట్టి ఆరు రమేష్ గారిని బయటకు పంపించారు. తర్వాత ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి రాజయ్య గారిని ముందుగానే పంపించాడు. ఈయన ఉంటే మళ్ళీ నాకు అడ్డొస్తాడని. అలాగే మరి అభ్యర్థిత్వం ఫైనల్ అయిన తర్వాత అన్ని రకాల మంచిగా మాట్లాడి కడియం కావ్యను అభ్యర్థిత్వం చేస్తే మనం కూడా ఇక్కడ మొన్న మీటింగ్ పెట్టుకున్నాం. చాలా మందిని బాధలో ఉన్న వాళ్ళందరినీ నచ్చజెప్పినాం. అందరినీ కన్విన్స్ చేసినాక సార్ దగ్గర టేబుల్ మీద భోజనం చేసిండు. బిడ్డ తండ్రి భోజనం చేసిండు. ఎట్లా చేసుకోవాలో ప్లాన్ చేసుకున్నారు. సర్ది కట్టించి పంపిండు. ఈరోజు తెల్లారే పార్టీ మారిందంటే ఎంత మోసమో నాకు తెలిసి నా జీవితంలో ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చినాక మోసం చేసి ఉన్న పార్టీలో వాళ్ళందరినీ బయటకు పంపించి మాజీ ఎంపీని కూడా బయటకు పంపించి తను ఇక్కడ కన్ఫ్యూజ్ చేసిపోవడం అయితే కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎంతో అన్యాయం చేసిననైతే నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా ఛాలెంజ్గా జిద్దుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడికి ఒక 23 రోజులే మనం పనిచేయాల్సింది. ఆ 23 రోజులలో మీరు బాధ్యతగా ఛాలెంజింగ్గా పనిచేయాలి. రాజన్న కూడా బాధపడతాడు. వాస్తవంగా రాజన్నకు చెప్పే మంత్రం రాజన్నకు చెప్పిండు సార్. ఒక్క నెల లోపట్ల ఈ ఎలక్షన్ అయిపోయినాక 2 నెలలకు నేను ఎమ్మెల్యేని చేతప్పు అన్నాడు సార్. 2 నెలలకు ఎమ్మెల్యే అవుతాడు రాజయ్య గారు. నువ్వు ఎమ్మెల్యే అవుతావు ఎంపీకి ఎత్తుగానే ఆయన చెప్పి సుధీర్ గారిని నచ్చజెప్పి చెప్పడం జరిగింది. సుధీర్ గారికి ఫైనల్ చేసేటప్పుడు సార్ దగ్గర నేను ఉన్ననే అక్కడ చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా మంది గురించి కన్ఫ్యూజ్గా ఇన్ఛార్జీలు ఈయనకిద్దాం ఆయనకిద్దాం అన్నప్పుడు సార్ ఒకటే మాట అన్నాడు. 2001 నుంచి మనతోటి ఉన్నాడు. అవకాశం వచ్చినా రాకపోయినా పార్టీ విడిచిపోలేదు. పార్టీని పట్టుకొని ఉన్నాడు. మళ్ళొకటి గెలిస్తే పార్టీ నుంచి గీనం చూస్తేనే కనపడతాడు. ఎవడైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు గెలిస్తే పార్టీ మారుతాడు కావచ్చు. ఆయనకు ఆ నమ్మకం ఉన్నది. వీరినే గెలిపించాలి, మీరు వీరినే చెప్పి సార్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. నేను ఉద్యమకారులు కావచ్చు, పార్టీ నాయకులు కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా పార్టీ మారే అవకాశాలు చాలా మంది ప్రెషర్ వస్తుంది కావచ్చు, కానీ పార్టీగా లాయల్గా ఉన్న రోజు ఇవ్వాలి కాకపోతే రేపైనా మీకు మంచి అవకాశం వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా మనం అనుకోం మన ఇంటికే అదృష్టం వస్తుంది, మన ఇంటికే నీకు టికెట్ ఇస్తాను తీసుకుపోవాల్సి వస్తుంది. పసునూరి దయాకర్ ఏం చేసిండండి? ఇలా వరంగల్కు 10 సంవత్సరాలు మనం ఎంపీని చేస్తే ఆయన కాంట్రిబ్యూషన్ ఏముందో చెప్పండి. ఆయన మరి తెలుగు తల్లి విగ్రహం చేసిండని పార్టీకి ఏదో లాయల్గా ఉన్నాడని నమ్మి చేస్తే ఆయన కూడా పార్టీ మోసం చేసే పార్టీ మోసానికి కన్నా ముందుగా 10 సంవత్సరాల్లో మీ కాన్షియన్స్కి ఏ రోజు కనపడ్డా ఒకసారి చెప్పండి. మేము ఎమ్మెల్యేగా ఉండి మేము ఫ్రీ మైకు, ఫ్రీ డయాస్, ఫ్రీగా కుర్చేసి రాబోయే బాబు అంటే రాకపోయేది. మైక్ ఇచ్చి మాట్లాడమంటే నోరు వేయలేకపోయేది. ఈవెన్ మనం గెలిపిస్తే 10 సంవత్సరాలు పార్లమెంట్లో కూడా ఒక మాట మాట్లాడలేదు. నేను అడుగుతున్నా, ఈరోజు పోయిన వారిని దృష్టిలో పెట్టుకొని వారికేమో చేసిళ్ళు వీరికేమో చేసిళ్ళు. సరే ఒక్కోసారి అవకాశం ఇస్తాం, ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. నేను ఇక్కడున్న నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు మళ్ళీ కార్పొరేటర్లు కాబోయేది మీరే. మీరు కష్టపడితే మీకు అవకాశం వస్తుంది. మీరు కష్టపడి మీ బలాన్ని చూపించుకోవాలి. వినయాన్నకు నిన్న సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. దాదాపు 3.6% ఎక్సెస్ ఉన్నాడు వినయాన్ని. ఇప్పటికే ఆల్రెడీ మనం ఎక్సెస్ ప్లస్లో ఉన్నాం. కింది క్యాడర్లు అంటా ఉన్నారు మేము తప్పు చేసినాం, మేము పొరపాటు చేసినాం, కాంగ్రెస్కు కళ్ళు మూసుకొని వేసినాం ఓట్లు, మేము చూడలే, వినయాన్ని గెలుస్తాననుకున్నాం కానీ ఓటు ఆడేసినాం. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈరోజు. నిజంగా ఇలా పెన్షన్ దాని ఒకసారి విజ్ఞప్తి చేసుకోవాలి. మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని పెన్షన్లు? 30,000 దాదాపు పెన్షన్. నేను అడుగుతున్న వాళ్లకు డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్దారులు అమ్మనో అయ్యనో కలిసినప్పుడు నీకు నెలకు 2,000 చొప్పున ఇలా 5 నెలలు నీ 10,000 లాస్ అయిన, ఒక 1,000 రూపాయలకు 500 చూసుకుంటే 10,000 లాస్ అయిన అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే ఇలా ఇంతమందికి వ్యవసాయం ఉందో నాకు తెలియదు కానీ ఎకరాన 15,000 ఇస్తా అన్నాడు.
ఇప్పటి వరకు రైతు బందే ఇవ్వలే. రైతు బంద్ కాదు, మద్దతు ధరకు బోనస్ 500 క్వింటాలు కల్పిస్తా అన్నాడు. బోనస్కి 500. ఇక్కడ మీరు అందరున్న గ్రామాలలో మనకు వ్యవసాయం ఉంది, కొంతమందికి 5,000 రూపాయలు ఎకరానికి ఇవ్వలేనడు. ఎకరానికి 30 క్వింటాల ధాన్యం అవుతుంది. 30 క్వింటాల ధాన్యం అయితే 500 చొప్పున ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఎట్లిస్తాడు? ఇలా 5,000 ఇవ్వలేనడు ఎట్లిస్తాడో మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మ కలిస్తే ప్రతి మహిళకు 2,500 ఇస్తానన్నాడు. ఇవాళ 4వ నెల 5వ నెల 4 నెలలకు మరి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎట్లిస్తాడో అడగండి. ఎలక్షన్ జూలై 4వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అంటే దాదాపు 6 నెలలు అయిపోయినట్టు మనకి ఎలక్షన్స్. అంటే 2,500 చొప్పున ఎన్ని పోయినాయి. ఇలా గ్యాస్కి 500 కలుపుతా అన్నాడు. ఎక్కడ పడుతున్నాయో ఎవరికి అర్థమవుతలేదు, ఏ అకౌంట్లో ఎన్ని పడుతున్నాయో అర్థం కావట్లే. ఇవాళ ఒక్క బస్సు ఇచ్చిండు అని చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు కొందరు. బస్సు ఇచ్చిండు, ఆటో తమ్ములకు కడుపు కొట్టిండు. ఇవాళ బస్సు ఇస్తే ఫ్రీగా అన్నాడు, ఇచ్చినా అని చెప్పుకున్నాడు. వాడిని బాకీ కడితే కదండి వాడు ఇచ్చినట్టు. నేను పత్రికా విలేకరులు విజ్ఞప్తి చేస్తున్నా, బస్సు ఫ్రీ అన్నాడు. దాని కార్పొరేషన్కు ఆ డబ్బులు ప్రభుత్వం కట్టినప్పుడే ఇచ్చినట్లు లెక్క. ఇవాళ ఎన్ని కోట్లు బాకీ ఉన్నాడు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆటో సోదరులు కూడా ఉన్నారు, ఇలా వాళ్ళ కడుపు కొట్టింది వాస్తవం కాదా? వాళ్ళ కుటుంబాల మీద భారం పడుతుంది వాస్తవం కాదా? ఇవాళ ఏం చేసిండని ఒక పని. ఇలా కాళేశ్వరంలో 2 నెలలు కట్టొచ్చు అండి, 2 పిల్లర్లు 2 నెలలు కట్టచ్చు, ఎక్కువ లెక్క 3 నెలలు కట్టచ్చు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. దాని కక్ష సాధింపు కొరకు కట్టడం లేదు. ఇవాళ విజ్ఞులు, మేధావులు, ఇంజనీర్లు అందరూ చెప్తా ఉన్నారు అది తప్పు కావాల్సుకొని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, దాని ఫలితం అనుభవిస్తారని చెప్తా ఉన్నారు. నిన్న చాలా మంది చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని. ఎన్ని రోజులు ఉండేది? వాళ్ళు ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, పరిపాలించే విజ్ఞత లేదు, పరిపాలించి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ఎత్తుకోవాలి, ఏ విధంగా ఇన్కమ్ తెస్తే ఇవన్నీ చేయొచ్చని లేదు. అప్పులు చేసిండో పప్పు కూడు తినడో. మనం ఎలక్షన్ వచ్చేంత వరకు పెన్షన్లు పడ్డాయా లేదా, రైతు బంధు పడ్డదా లేదా, అన్ని రకాల కార్యక్రమాలు నడుస్తున్నాయా లేవా, నీళ్లు వరద లేక ఎండాకాలం మే నెలలో కూడా కెనాలు నిండు కుండలాగా పోయింది వాస్తవం కాదా? మా పరకాల కాన్స్టిట్యూన్సీలో అయితే సార్ దగ్గర పోయి, సార్ కెనాల్ ఒక 10 రోజులు బంద్ చేయండి సార్, కెనాల్ ఒక ఏందే ధర్మారెడ్డి ఊకే నువ్వు ఎవడన్నా వచ్చి కెనాల్ విడిచిపెట్టమంటాడు కానీ కెనాల్ బంద్ చేయమంటాడు అంటాడు. ఏం చేయాలి సార్, మా పొలాలు కోసుకున్నాం, మిషన్ దిగుదలకు అని చెప్పి మొత్తుకున్నాం. ఇలా పొలాలు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. లాస్ట్ తడి లేక వడ్లన్నీ కూడా మరి తాలు వడ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలా కాంటా సరిగా లేదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 2,060 రూపాయలు మద్దతు ధర ఇచ్చాం మనం పోయినసారి. ఇవాళ 1,800 1,500 తాలు ఉన్నదని చెప్పి 10 కిలోలు తీసేసాడు. 500 అవే కాదు అసలు ధరకు మైనస్ చేసి ఇస్తా ఉన్నాడు. అంటే చాలా నిజంగా పల్లెటూరులో పోతే దాని పరిస్థితి తెలుస్తుంది. ఇలా కరెంట్ ఎన్ని గంటలు ఉంటుంది ఆలోచించండి. ఇలా నల్లాలకు మనం ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొనుక్కొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అన్ని ఎందుకు చెప్తున్నా అంటే ప్రచార ఆర్భాటాలు లేవు ఈసారి. మీరు ఒక్కటే ఎవరెవరి ఇంటికి ఒక్కొక్కరు పోయి ఛాలెంజ్గా మీరు 10 ఓట్లు సంపాదిస్తారా, 100 ఓట్లు సంపాదిస్తారా, 1000 ఓట్లు సంపాదిస్తారా, మీ తెలివితోటి మీరు సంపాదిస్తేనే ఇక్కడ మెజార్టీ వస్తుంది. వినయాన్నకు మంచి పేరు వస్తుంది. పోయింది మళ్ళీ మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి మీరు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలను చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఏ ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో పెట్టి మనం కొట్టిమని చెప్పలే. ఈరోజు చిన్న మిస్టేక్ అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టమంటారు. రాత్రి గొడవ అయితే తెల్లాటాలకు ఎఫ్ఐఆర్ రెడీగా ఉంటుంది. ఇదైతే విచిత్రం అనిపిస్తుంది. కనీసం వాడిని మార్నింగ్ రమ్మనో తర్వాత రమ్మనో మాట్లాడిన కాదు, రాత్రి వాడు వచ్చినా రాకుండా ఎఫ్ఐఆర్ రెడీగా ఉంటుంది. తెల్లవారి చిన్న కేసులు లోపడి పంపడం. దయచేసి మనం జాగ్రత్త కనుక లేకపోతే ఇంకా వాళ్ళ ఆగడాలు పెరుగుతాయి. మనం మన పార్టీని కాపాడుకోవాలి. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓటర్లు పార్టీ వైపు ఉన్నారు. అక్కడ మీద తిరిగే కార్యకర్తలు పార్టీలు మారుతా ఉన్నారు. మారినా మంచిదే, మనం భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అందరికీ వస్తాయి. శ్రీరామచంద్రుడికే కష్టాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు. కేసీఆర్ ఎలాంటి పనులు కూడా మూర్ఖంగా చేయలేదు. ఈయన వచ్చిన 4 నెలల నుంచే అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా సంక్షేమం కానీ ప్రజలకు అందాల్సిన కానీ వాళ్ళు జరగాల్సిన పనులు కానీ జరగడం లేదు. ఒక కక్ష సాధింపుతో పోతున్నారు. కాబట్టి మనం కూడా దయచేసి పార్టీతో పాటు మన విలువలు, మన గౌరవాన్ని, మన వినయన గౌరవాన్ని, మన ఎంపీని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరూ చెప్తా ఉన్నా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మేమందరూ కూడా కలిసికట్టుగా ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వారికి ధైర్యం మేము చెప్పాలి, వారు మాకు ధైర్యం చెప్పాలి. నేను ఛాలెంజ్ చెప్తున్నా, మీ హన్మకొండ, మీ వరంగల్ వేస్ట్ నియోజకవర్గాలకు
నేనైతే తక్కువ ఒక 10,000 మెజార్టీ తెచ్చుకుంటా. మీరు ఎంత తెస్తారో చెప్పాలి, మీరు కూడా ఛాలెంజ్ చేయాలి. ఇందాక జోరిక రమేష్ అన్నాడు మాకన్నా ఎక్కువ తెచ్చుకుంటాడు, చాలా సంతోషం తమ్మి. మీ ఉద్యమకారులు అందరం కలుపుకొని పోయి మీరు ఒక 20,000 తెస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనడాలు. వాళ్ళ ఏ సర్వే రిపోర్ట్ చూసినా ఎక్కడ చూసినా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ పార్టీదే. మనందరం గెలవబోతా ఉన్నాం, కార్యకర్తలకు మనందరం గెలవబోతా ఉన్నాం. కాబట్టి ఉద్యమ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఉద్యమానికి ఊపిరిలున్నటువంటి వరంగల్ జిల్లా. కాబట్టి తప్పకుండా ఇక్కడ గెలుస్తాం మనం. కానీ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఏంటంటే ఉద్యమంలో ఉంటారు, పదవులు రాగానే పదవులు తీసుకొని మళ్ళీ వేరే పార్టీలో పోతారు, ఈ పదవులను అట్లనే అంటి పెట్టుకుంటారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ గులాబీ కండవ మీద గెలిచిన ప్రతి వాళ్ళు మనిషి అయితే అందరు రాజీనామా చేసిపోరు, ఏ పార్టీకన్నా పోని. పార్టీకి పోవాలని వద్దని మేము అంటలేం, కానీ వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు పోవాలి. తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఆ డమ్మీ క్యాండిడేట్ ఉన్నది ఆమె, కాంగ్రెస్ ఆమె తండ్రి చాటు బిడ్డ ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ. ఆయననేమో ఆరూరు రమేష్ ఏమో ఆమె గుంటూరు అంటాడు. మరి నాకు గుంటూరు సంగతి తెలియదు. అది ఈ అత్తగారు గుంటూరు అట అనేది. అసలు ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రం అదే కాదు అనేది. తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు, భూబకాసురుడు అని ఆమె అంటది. మరి ఈయన ఎంత భూబకాసురుడో తెలియదు. ఇక కడియం శ్రీ గారు అంటాడు, అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి ఇవన్నిటికి అప్పుడు పైసలు ఏమన్నా ఇచ్చినట్ట, ఆ లెక్కలు మొత్తం లోగుట్టంతా పెరుమాళ్ళ కనుక. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న కడియం శ్రీహరి గారికి, ఆయన బిడ్డ కాదు నాకు పోటీ ఉంటే కడియం శ్రీహరి గారే నిలబడాలి. ఇంకా బీఫామ్ గుడికెళ్ళే వాళ్ళకు ఆ బీఫామ్ వచ్చేలో కూడా మార్చుకొని రావాలి. గణపురం నియోజకవర్గంలో రాజీనామా చేయాలి. నేను హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పటికున్నా, నేను కూడా రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి నిలబడాలి. ఎవరు గెలుస్తారో అప్పుడు చూసుకోవాలి. అది ఒక్కటే కాదు, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ వరంగల్ని నాశనం చేసుడు కాదు, యావత్ తెలంగాణ నాశనం కావాలనేటువంటి కంకణం కట్టుకొని కళ్ళల్లో మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో కళ్ళు సంసారం పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణను వరంగల్ను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చిండ్రు. దానికి తగిన జవాబు వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు. ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం లోపల మీరు అందరూ కొట్టుకపోతారని చెప్తా ఉన్నా. వీళ్ళు కొట్టుకపోవడం ఖాయం. మీ అందరు కార్యకర్తలు కూడా అందరూ కూడా గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి అదే కాదు, వినయ్ అన్న గారు ఒక గ్రహణం అని చెప్పిన కదా, కొద్ది కాలంలో మన ముందడికి ఒక పెద్ద నాయకుడిగా రాబోతారు. రావాలని కోరుకుందాం మనందరం. ఎందుకంటే వినయ్ అన్న గారి గురించి నేను చాలా సంవత్సరాల నుంచి విన్నా. ఎందుకంటే నేను వెస్ట్ నియోజకవర్గంలో ఇదే నియోజకవర్గంలో పుట్టిన. మిషన్ హాస్పిటల్ ఇక్కడనే ఉన్నది కదా, ఇదే పుట్టిన నేను ఇక్కడ పుట్టిన గడ్డ. ఆ శ్రీరామచంద్రుడు చెప్తాడు, అక్కడ లంకకు పోయినాక మంచిగానే ఉన్నది కదా, ఇక్కడ ఉన్నామంటే లేదు అట్లా కాదు, జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అన్నారు. నా పుట్టినది అయోధ్యలో బాలరాముడు పుడితే ఇక్కడ సుధీర్ కుమార్ పుట్టిండంటే ఈ నియోజకవర్గం నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. అదొక్కటే కాదు, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, బాలసముద్రం హాస్టల్ ఉన్నా, తర్వాత కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసిన, బిఏఎంఎస్ కూడా ఇక్కడనే చేసిన, తర్వాత కొద్ది కాలం తర్వాత పీజీ చేసిన. పీజీ చేసిపోయి కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. కర్మభూమి అది. కానీ నాకు కరీంనగర్ ఇప్పటి వరకు చాలా వాడలు నిలవై గల్లీలు నిలవై, కానీ హన్మకొండ వరంగల్లో మాత్రం చిన్న గల్లీల కాంచెరక ఆనాడు రిక్షా దొక్కిన కానుంచి రిక్షా కూడా దొక్కిన నేను ఇక్కడ. ఆ రిక్షా కూడా దొక్కేటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండేటువంటిది వినయన్న కంటే ముందు ప్రణయాన్ని ఉండేది. ప్రణయాన్ని కూడా గుర్తు చేసుకునేటువంటి సందర్భం వచ్చింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తెలంగాణ పదం వాడినటువంటి ప్రణయన్నకు జవార్లు. అదేవిధంగా సరే వాళ్ళు కొంతమంది పోతారు, అటు పోతారు, ఇటు పోతారు, అవకాశం కోసం పోతారు, ఏదో వస్తుందని ఆశ పోతారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ వినయన్న ప్రజలతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి
మైనార్టీ సోదరులు కొంతమంది వచ్చారు. నేను మైనార్టీ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒక్కటి మాత్రం ఉండదు. ఎందుకంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన. కాంగ్రెస్ కూడా 2 కాంగ్రెస్లో 3 కాంగ్రెస్లు అవుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ बीजेपी ఒక్కటే. बड़े भाई छोटे भाई एक ही है, देख लेना, वो सोच लेना है. बस्ती में सवाल రాజన్న ఉన్నాడు, ఇక చిందులు నొక్కిస్తాడు మీ ముందట. రాజన్న అంటే మామూలు మనిషి కాదు. రాజన్న మీద అవాకులు చెవాకులు తయారు చేసి యంత్ర మంత్ర అవన్నీ చేసినప్పటికి కూడా మరి వారు తట్టుకుని ఉన్నాడంటే అప్లై చేసిండు. సార్ చెప్పిండు ఇంతకుముందు 32 మంది అభ్యర్థులు ఉన్నామంటే అనేక మంది ఉన్నాం. ఎవరికో ఒక్కరికి వస్తుంది కదా, వస్తే పని చేయాలి. పని చేసేటప్పుడు మనందరం కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇలా వివక్ష గురి అవుతూ ఉన్నది. తెలంగాణ ఒక్కటే కాదు, వరంగల్ కూడా వివక్ష గురి అవుతున్నది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఇవాళ చూస్తే రైతాంగం ఏడుస్తూ ఉన్నది అసలు వాస్తవానికి. అరే ఇట్లుండేనా? అయితే వ్యవసాయం ఖరాబ్ అయినప్పుడు ఎప్పుడైనా చూస్తే ముగ్గురు వైపు చూసేది రైతులు. ఇప్పుడు వ్యవసాయంలో నీళ్లు రాకపోయినా, కరెంటు రాకపోయినా కేసీఆర్ వైపు చూస్తారు ఇవాళ. ఎందుకంటే రైతాంగం ఒకటే కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం కూడా ఇవాళ వరంగల్ దెబ్బతీసిన సందర్భంలో అనేక ఉద్యమాలు చూసినాం మేము వినయన్న గారి ద్వారా. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాదు, ఇక్కడున్న అజాం జాయిజ్ మిల్లు మూతపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక తోళ్ల కార్ఖానాలు దెబ్బతింటాయి, లెదర్ ఇండస్ట్రీస్ ఉండేది ఇక్కడ పోతాయి, దర్రి జిఐ ఉండే ఈ జిఐ ట్రాక్ ఉన్నటువంటి దర్రి పోతుంది, ఇక్కడ అనేక పరిశ్రమలు పోతాయి. కానీ ఒక మాట మాత్రం మనం గుర్తుంచుకోవాలి, యువత ఏ దేశంలో అయితే యువత ఉంటుందో, యువత సక్రమంగా ఆలోచిస్తుందో ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ప్రగతి కానీ ఆ దేశం యొక్క అభివృద్ధి కానీ ఆలోచిస్తుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు అన్నటువంటి ఒక పాట గుర్తు చేస్తా మీకు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకు నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, కానీ కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన నిర్మాతలు. వాళ్ళకి ఈ ఆహ్వానం ఉంటుంది. ఆలోచించాలి, ఆలోచించి దేశ భవిష్యత్తు అంతా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దేశం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సంకుచిత భావజాలంతో కొంతమందిని రెచ్చగొట్టి అటువంటిది ఇవాళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారనేది కాదు, కానీ యువత ఆలోచించాలి. ఇక్కడ ఉండేటువంటి యువత నేను మాట్లాడినా చూసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా నాకు మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. రాముడు గీసోటోళ్ళకి టికెట్ ఇస్తాడే, రాముడు గీసోటోళ్ళు ఆయన ఎన్నడూ అబద్ధం ఆడలే, రాములు అబద్ధం ఆడలే. రాముడికి ఉండేటువంటి 16 షోడశ లక్షణాలని, మంచి లక్షణాలు, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడు, ఇట్లా అనేక రకాలైనటువంటి మంచి ఏదైతే ఉన్నదో రాముడికి ఆపాదించబడుతుంది. రామరాజ్య స్థాపన ఇవాళ ఏంది అంటే రావణ కాష్టం లాగా జిఎస్టీ పెట్టిండు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి 20 రూపాయలకు నేను 2014లో సబ్బు కొంటే ఇలా 40 రూపాయలు అయింది, డబల్ అయింది. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ప్రజలు పన్నుల భారం మీద ఇవాళ ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా 60% పన్నులు ప్రజల మీద ఉన్నాయి, 4% మాత్రమే కార్పొరేట్ అయినటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళు 4% మాత్రమే ఉన్నారు వాళ్ళు. అంటే మొత్తం ఈ దేశమంతా హిందూ దేశమైనా ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ భారం వాళ్ళ మీద మోపేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఇక్కడ రైతాంగానికి ఒక్క మాట నేను అడగదలుచుకున్నాం. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది. మొన్న వాళ్ళు కొంతమంది మాట్లాడింది నాతోటి, మోడీ కదా మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయినా కదా, ఇప్పుడు 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి చేసేది ఏమన్నది, దేశ ప్రజలకు ఏమైనా చేస్తాడా అని అడిగిన. అడిగితే ఏం లేదు, ఓ కార్మికులకు చేసిండా, ఓ కర్షకులకు చేసిండా, ఒక నిరుద్యోగులకు చేసిండా, ఒక విద్యార్థులకు చేసిండా, ఎవరికి చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిర్వీర్యమైనటువంటి ఒక ప్రభుత్వము ఈ దేశంలో చూస్తే ప్రపంచ దేశాలు నవ్వుకుంటూ ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి సూచికలో 135వ స్థానం ఉంటుంది 195 దేశాలల్లో. ఇవాళ హంగర్ ఇండెక్స్లో 125% వస్తుందా, 125వ స్థానం ఉంటుందా? ఆకలి కేకలు వేసేటువంటి భారతదేశం ఉంటుందా అని నేను అడుగుతాను. ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేయద్దు. ఇవన్నీ కూడా 2 పాములు కూడా ఒక్కటే పుట్టలకెళ్ళి వచ్చినాయి, కడియం శ్రీహరి పుట్టలకెళ్ళి వచ్చినాయి. ఎందుకంటే శ్రీహరి గారు తీసుకుపోయిన కార్లలో దిప్పుకొచ్చినాయి చూసినాము. నువ్వు బీజేపీ నుంచి రారా, నా బిడ్డను తీసుకొస్తా, కాంగ్రెస్లోకి వెళ్ళి తీసుకొస్తా, నువ్వు గెలుతావో నేను గెలుతావో, ఎవరు గెలిచినా మనకేమవుతుంది అనేటువంటి గురు శిష్యులు అన్న చెప్పాడు. గురు శిష్యులు అని చెప్తాడు. గురువు శిష్యులు
ఇద్దరు కూడా రాజకీయ గురువు రాజకీయ శిష్యులు ఇద్దరికి భూస్థాపితం చేయబోతా ఉన్నది వరంగల్ పట్టణ ప్రజలు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు. మామూలు కసితో క్లియర్ ఇవాళ రక్తం రక్తం రగిలిపోతా ఉన్నది యువతల పట ఇవాళ ఈ వరంగల్లా. అదేవిధంగా ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, అమరవీరుల ఆత్మలు ఘోషిస్తే అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అత్యధికంగా ఊపు వచ్చిందంటే వరంగల్ నియోజకవర్గానికి ఒక ఉద్యమకారుడికి ఇచ్చింది అనేటువంటి మాటతోటి, ఇవాళ మాదిగలకు ఇచ్చింది అనేటువంటి మాటతోటి ఇవాళ అందరూ కూడా ఏకమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఆశలు సాధించుకున్నాయి, కాంగ్రెస్ ఆశ సాధించుకున్నది, బీజేపీ ఆశ సాధించుకున్నది. కానీ మనం గట్టిగా ఉన్నాం, మనం బ్రహ్మాండంగా ఉన్నాం. నాయకులు పోతే పోయింది కావచ్చు, వాళ్ళ గురించి పెద్దగా బాధపడకుండ్రి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే గెలుతామని నమ్మకం ఉంటే కదా ఈ పార్టీ కండువాన్ని ఇడిచిపెట్టిపోయి రాజీనామా చేసి నిలబడాలి కదా. రాజీనామా చేయనటువంటి వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మనం ప్రజాక్షేత్రంలో పని పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, అదేవిధంగా మీరు నా పట్ల చూసినటువంటి యొక్క వీరేందర్ గారు, తర్వాత జోరిక రమేష్ గారు, ఉద్యమ నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ ఉద్యమ నాయకులు అందరూ కూడా నేను మీతోటి కార్యకర్తగా ఉంటా. ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తాము. మన నాయకుడిని మరొకసారి గెలిపించుకుంటాము. ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి కొంచెం బాధ ఉన్నది, మాకు కూడా బాధ ఉన్నది. కూడా వైస్ చైర్మన్, మాజీ కూడా వైస్ చైర్మన్ గారు అన్నారు ఏదో వినయన్నకి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారు. మా కళ్ళల్లో కూడా ఆనందం చూడాలన్నా వినయన్న గెలవాలి. ఆ ఆనందం కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన మన అందరిలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమానికి దెబ్బ తాకినప్పుడు, ఉద్యమానికి అండదండగా ఉన్నప్పుడు, పేద ప్రజలకు అండదండగా ఉన్నటువంటి నాయకుడు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త కూడా ఒక దివిటీలాగా వెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్తలు తన లోపల రగిలేటువంటి ఒక విప్లవ జాడలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ పోరాటాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్. నాకు ఉద్యమ సమయంలో ఒకసారి జై తెలంగాణ అనేటట్టు నాకు ఆలోచన ఉండేది ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా. ఎందుకంటే నేను 3 సార్లు జైలు కూడా పోయినా. అప్పుడు అదే విధంగా మీరు కూడా నేను జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అనాల్సిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు.